మే 15వ తారీఖు రవిగ్రహ సంచారము అంటే వృషభ సంక్రమణం అనేటువంటిది ఏర్పడుతోందండి. అంటే మేషరాశిలోంచి వృషభ రాశిలోకి రవి ట్రాన్సిట్ అవుతున్నారనమాట. రవి ట్రాన్సిట్ అయిన ప్రతిసారి రవి రాజయోగం అనేటువంటిది 4 రాశుల వాళ్ళకి తప్పకుండా కలుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ 15వ తారీఖు దగ్గర నుంచి జూన్ 15వ తారీఖు దాకా 4 రాశుల్లో మీనరాశి, కర్కాటక రాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. మీనరాశి వాళ్ళకి 3వ స్థానంలోకి 6th లార్డ్ అనేటువంటి రవి వెళుతున్నారు కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది. పనులన్నీ కూడా సాఫీగా పూర్తవుతాయి. మంచి రికగ్నైజేషన్, ఫేమ్ రెండు కూడా కలగబోయేటువంటి యోగం పట్టబోతోంది. కర్కాటక రాశి వాళ్ళకి 11th హౌస్ లోకి 2nd లార్డ్ వెళుతున్నారు కాబట్టి ధనయోగము అనేటువంటిది పడుతుంది. ఆగిపోయిన డబ్బులన్నీ కూడా తిరిగి రావడం కావచ్చు, లేకపోతే పనులన్నీ కూడా అనుకున్న విధంగా కార్యజయం అనేటువంటి జరిగే అవకాశాలు కనబడతాయి. సింహరాశి వాళ్ళకి 10th హౌస్ లో రవి రాజయోగాన్ని ఇస్తున్నారు కాబట్టి జాబ్ ట్రయల్స్ చేస్తున్న వాళ్ళు, జాబ్ మారాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, జాబ్ విషయంలో గ్రోత్, కెరీర్ విషయంలో గ్రోత్ అనేటువంటిది రావాలనుకున్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అయితే ఫైనల్ గా ధనస్సు రాశి వాళ్ళకి 9th లార్డ్ 6th హౌస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా రావాల్సిన డబ్బులు కానీ, హెల్త్ ఇష్యూస్ విషయంలో 6th అంటే ఆరోగ్యం కాబట్టి